ఇది గెస్ట్ బెడ్రూమ్ మేడం. ఓకే, గెస్ట్ బెడ్రూమ్. యా, దాంట్లో తీసుకున్న థీమ్ ఏంటి, ఆ కలర్స్ ఏంటి చూడవచ్చు. ఓకే. ఇది ఒక స్టడీ యూనిట్. మేడం వాళ్ళ ఇంట్లో అందరూ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్. సార్ అయితే ఇంటర్నేషనల్ అవార్డ్స్ తీసుకున్న మనిషి మేడం. సో వాళ్ళకి స్టడీ స్పేస్ మాకు ప్రతి రూమ్లో కావాలని ఇన్సిస్ట్ చేశారు. ఓ. సో అకార్డింగ్లీ ఎవ్రీ రూమ్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టడీ స్పేస్. మీకు పైన రూమ్స్ కూడా చూపిస్తాను, యూ విల్ నో వాట్ ఇట్ ఈస్. సో ఈ థీమ్ కూడా వచ్చేసి డార్క్ వుడ్ అండ్ వైట్. ఈ వైట్ థీమ్ కాంబినేషన్. అండ్ బ్రౌన్ వుడెన్ లో కరెక్ట్ తీసుకున్నారు. కరెక్ట్ అండి. వార్డ్రోబ్స్ అటువైపు అండ్ ఇదంతా మొత్తం కూడా ఇది కటింగ్ మనకి అక్కడ అంతా మెషిన్స్ పైన కట్ అయిపోయి ఇక్కడ వస్తుంది. జస్ట్ ఇన్స్టాలేషన్ మాత్రమే ఇక్కడ జరుగుతుంది. ఓకే ఓకే ఆ హార్డ్వేర్ పెట్టి లోపల ఇన్స్టాల్ చేసి. ఓకే. సో అంతా ఫ్యాక్టరీలో జరిగిపోయింది, మనకి ఇక్కడ అంతా అరేంజ్. వార్డ్రోబ్స్ ఇవి మీకు అక్కడ హ్యాండిల్లెస్ మనకి మెషిన్. హ్యాండిల్స్ లేవు, హ్యాండ్లెస్ అన్నమాట. సో ఇవే స్టైలిష్గా ఇప్పుడు అందరూ ఇవే ప్రిఫర్ చేస్తున్నారు. ఓకే. ఇది ఫుల్ వార్డ్రోబ్ అండి. స్వింగ్ డోర్స్తో ఇచ్చాము. అంటే ఈ రూమ్ చాలా పెద్దగా ఉంది కదా, రూమ్ క్యాల్కులేషన్ చేసేటప్పుడు ఏంటంటే స్లైడింగ్ డోర్ ఇవ్వాలా, స్వింగ్ డోర్ ఇవ్వాలా. స్లైడింగ్ డోర్ ఎక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే అపార్ట్మెంట్స్లో స్పేస్ ఉండదు, ఈ డోర్ తెరిస్తే మంచాన్ని తగిలేస్తాం, అలాంటి సిచ్యువేషన్లో స్లైడింగ్ ఇస్తాం. కానీ ఇక్కడ ఇది చాలా పెద్ద బెడ్రూమ్ కాబట్టి స్వింగ్ డోర్స్ ఇచ్చుకునే స్కోప్ ఉంది కాబట్టి సో వీ హెవ్ డన్ ఈ డోర్స్ కాన్సెప్ట్. అండ్ మీకు అక్కడ మెషిన్ చూపించే కదా మేడం, హ్యాండిల్లెస్. దిస్ ఇస్ వాట్ ద థీమ్ వర్క్ మనకి బయట నుంచి తెప్పించారు. ఇక్కడ ఏమి హ్యాండిల్ అది తగ్గడాలు లేకుండా మీకు కన్సీల్ అయిపోతాయి. సో ఇది కూడా కంప్లీట్ వైట్ ఇవ్వకుండా మీరు ఇక్కడ మళ్ళీ కాంట్రాస్ట్ చేసాం సో దట్ పక్కన డిజైన్లో ఒక కలర్ ఉంది కాబట్టి డిజైన్. అండ్ ఈ ప్లేస్ బాగుందండి చక్కగా. థ్యాంక్స్ సార్. ఇది చక్కగా కొంచెం సేపు రిలాక్స్ అవ్వడానికి కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా చాలా బాగుంది. అండ్ కర్టన్ కూడా చక్కగా ఓపెన్ చేసుకోవచ్చు, మనకి వ్యూ కూడా బాగుంటుంది. సో ఈ అరేంజ్మెంట్ అనేది ఎవరిది ఐడియా? జనరల్లీ ఒక విండో వచ్చిన దగ్గర ఈధర్ మనము ఒక విండో లెవెల్ వార్డ్రోబ్ తీసుకోవచ్చు స్టోరేజ్ కానీ, లేదా ఇలా సిట్అవుట్ స్పేస్ ప్లాన్ చేస్తే వన్స్ ఇన్ వైల్ ఎప్పుడన్నా కాఫీ తాగాలనుకుని ఏదైనా బుక్ చదువుకుంటున్నప్పుడు యూ ఫీల్ లైక్ సిట్టింగ్ దేర్ అని చేసుకోవచ్చు. అలాంటి స్టోరేజ్ లేదని కాదు, ఈ కింద ప్యానల్ అంతా స్టోరేజ్ మళ్ళీ. ఓకే, కింద మళ్ళీ మొత్తం స్టోరేజ్ విడ్రావల్స్ మళ్ళీ. ఓకే. ఓ, అంటే ఎక్కడ కూడా ప్లేస్ని వేస్ట్ చేయలేదు. ఆప్టిమల్ యూస్. కొంచెం ఈ లగ్జరీ కోసము ఇక్కడ వరకు స్టోరేజ్ చేసుకునేది కూడా ఒక వన్ ఆఫ్ ద ఐడియా. బట్ అలా కొంచెం లగ్జరీకి వదిలేస్తే చూడటానికి చాలా బ్యూటిఫుల్. కావాలనుకుంటే ఒకవేళ మెంబర్స్ ఎక్కువ ఉంటే కనుక స్టోరేజ్ వాళ్ళు ఉంటే ఈ మొత్తం ఇది వద్దు అనుకుంటే ఇదంతా చేసేసుకోవచ్చు, విండోని వదిలేసి అంత మట్టుకు చేయొచ్చు. బట్ లగ్జరీ అంటే ఏంటంటే ఇట్స్ ఎ స్వీట్ వేస్టేజ్. చూడటానికి కొంచెం కలిసి బ్యూటిఫుల్గా వస్తుంది కాబట్టి